అద్భుతమైన పదం మనల్ని సమాధానం కోసం ఎదుర్కొనేలా చేస్తుంది. అందుకని మనం ఇక్కడికి చేర్చబడ్డాం. భయం మనందరి జీవితాలలో సహజం. చాలాసార్లు భయపడని సంఘటనలు అనేది ఎవరి జీవితాల్లో ఉండవు. సహజంగానే మనం భయపడతాం. ఎందుకంటే ఏదన్నా తపాసులు పేలే వెంటనే మనం భయపడతాం, తర్వాత ఆలోచిస్తాం. కొన్నిసార్లు ఆలోచిస్తూ భయపడతాం. భయపడి ఆలోచించే సంఘటనలు ఉంటాయి, ఆలోచించి భయపడే సంఘటనలు. ఇప్పుడు నేను చెప్పాను, ఏదో పెళ్ళింది, ఉలికి పడతా, భయమేసింది, ఆయనకి పిడిపడిపోయాను. కానీ కొన్ని మనం ఆలోచించి భయపడతాం. పరీక్షలో 4 ప్రశ్నలే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం చదివింది 6 చదివాం, 4 వస్తే అంటే ఒక భయం. ఏదో యాక్సిడెంట్ చూశారు మీరు, అది గుర్తొచ్చింది, ఒక రకమైన భయం. ఉద్యోగాలు చాలా క్లోజ్ అయిపోతున్నాయి, అన్నీ తీసేస్తున్నారు, ఒక రకమైన భయం. మన చదివిన చదువుకి ఉద్యోగం వస్తుందా భయం. ఇలాంటి రోజుల్లో మంచి భర్త వస్తుందా, మంచి భార్య వస్తుందా భయం. అన్నీ భయాలే నిత్య జీవితంలో. అంటే మన మనస్సు మనల్ని భయపడకుండా మన మనస్సు సమాధానం చెప్పగలగడం కోసం మన మనస్సును సిద్ధం చేసుకునే అద్భుతమైన అవరేది. అంచేత నేను భయపడాలా లేకపోతే భయపడకుండా ఉండాలా అని అనేది మీ మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుచేత చాలా మంది భయపడరు, ఎందుకంటే వాళ్ళ పూర్వ అనుభవం. చాలా మంది భయపడరు, ఎందుకంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. అంచేత మనం భయాన్ని ఎలా ఎదుర్కోవాలి, లేకపోతే భయాన్ని మనకు కలిగించే సంఘటనలు ఎలా ఉంటాయి అనే అనుభవాన్ని మనం ఈరోజు ఏ రీతిగా పొందుతాం అన్న విషయాన్ని మనము లేఖనంలో ఉన్నాడు చూడండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మేమందరం కలిసి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాము. మానసికమైన కోణంలో బైబిల్ లేఖనానుసారంగా ప్రభువా, మా వయసుకు తగినట్లుగా ఏర్పడిన ప్రతి భయాందోళనని జయించడానికి కోసం మౌలికమైన సూత్రాలని మేము ఆపాదించుకోవడానికి ఇష్టపడుతున్నాం. మాకు నేర్పించండి, మాకున్న భయాందోళన మీరు తొలగించండి, సమాధాన సంబంధమైన సంగతులు మాకు నేర్పించండి. నిలబడి దాసుని బలపరచండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే, మీరు చేయవలసిన పనులన్నీ చేయాలి. బాగా చదవండి, బాగా మీరు చక్కగా జ్ఞాపకం ఉంచుకోండి. వెరీ గుడ్. నేను చెప్పినట్టు చేయండి, మీకు విషయం వస్తుంది. దేవుడు చెప్పాడు. అయితే మనలో భయం ఉంటుంది అనమాట. తెలియని క్వశ్చన్ పేపర్ మనం ఏ రీతి దాడి చేస్తుంది, తెలియని ప్రజల మధ్య నేను రూమ్ తీసుకుని ఉంటున్నా, ఏ రీతిగా దాడి చేయబడతా. ఆఫీసులో ఇద్దరమే ఉన్నాం, మేమిద్దరం ఆడపిల్లలు ఇద్దరమే, ఎలా మమ్మల్ని ట్రీట్ చేస్తారు. సో ఇలాంటి భయాందోళనలు మనం ఉన్న పరిస్థితులను బట్టి, మనం చేయబోయే పనులను బట్టి, ఇక్కడ కూడా మోషే మృతి పొందిన తరువాత అని మొట్టమొదటి వచనంలోనే చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే అదొక క్రిటికల్, ఒక క్రూషియల్ సిచ్యువేషన్. అది అంతమంది ప్రజలు నడిపించడానికి జ్ఞానం ఉండాలి, దమ్ము ఉండాలి, దానికి సంబంధించిన సక్సెస్ చేయడానికి కోసం నాయకత్వ విలువలు ఉండాలి, అందరి మనస్సుల్ని ఎరగగలిగి వాళ్ళతో మాట్లాడగలిగిన కౌన్సిలింగ్, ఇంటరాక్షన్, డిస్కోర్స్ ఆ పవర్ ఉండాలి. సో ఇవన్నీ ఆల్రెడీ యెహోషువకు ఉన్నాయి, మనలో కూడా ఉంటాయి. అయితే ఎందుకని చూస్తూ అనుభవిస్తూ చక్కగా అభ్యసిస్తూ ఉన్న మన జీవితాలు ఉంటాయి, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోమన్నమాట. అది మన దగ్గర ఉన్న పొరపాటు. లక్షల మంది ప్రజలు, 11 లక్షల మంది ప్రజలు ఇంకా 3 రోజుల్లో కనానికి చేరతారు. కనానికి వెళ్ళిన వెంటనే అన్ని యుద్ధాలే. దేవుడు ముందే చెప్పేశాడు. కనాన్లో 10 మంది రాజులు ఉన్నారు. సో 10 మంది రాజుల్ని జయించాలి. మీకు కావాల్సిన ధైర్యం నేను ఇస్తా, మీకు బలం నేను ఇస్తా, శక్తి నేను ఇస్తా. అయితే మీరు వెళ్ళాలి ధైర్యంగా. ఉపయోగించుకోవటం చేతకాని స్థితిలో భయపడతాం. నిస్సహాయ పరిస్థితి మనకుంది అనుకున్నప్పుడు భయపడతాం. దాన్ని మనం ఓవర్కమ్ చేయలేమేమో అన్నప్పుడు భయపడతాం. పరిస్థితుల్ని మైక్రోస్కోపిక్గా చూసుకున్నప్పుడు భయపడతాం. మనకది అది అసందర్భమైన విషయం అయినా ఆ సందర్భంలో నేను ఉండాల్సి వచ్చింది అన్నప్పుడు భయపడతాం.
కనుక యెహోషువ కూడా భయపడుతున్నాడు. అతని భయం ఏంటో అక్కడ మనకు తెలుస్తుంది. దేవుడు ఇలాగ అన్నాడు, నువ్వు లేచి నా సేవకుడైన మోషే మృతి పొందాడు చెప్తున్నాడు సిచ్యువేషన్. దేవుడు కూడా నీవు లేచి నీవు నీ జనులందరూ యోర్దాన్ని దాటి నేను ఇజ్రాయెల్కి ఇస్తున్న దేశానికి వెళ్ళి అక్కడ అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తాను. ఓకే, 5వ వచనం, నీ బ్రతుకు దినములని ఏ మనుషుడు నీ ఎదురు నిలవలేకుండా ఉంటాడు. నేను మోషేకు తోడే ఉన్నట్లు నీ కూడా తోడే ఉంటాను. నిన్ను విడువను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యం ఉండు. నిబ్బరం కలిగి ధైర్యం ఉండు. 7వ వచనం, నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. నేను ఆజ్ఞాపించినట్లు అంతా చేయవలేదు. నువ్వు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. వండర్ఫుల్, మంచి ఏర్పాటు చేశారు. ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన అంశం కూడా. ఇది చిన్నపిల్లలు కూడా భయపడతారు. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది మనకి. అంచేత కాలానుగుణ్యంగా భయం. అంచేత 2వ తరగతి చదువుతున్న నా కొడుక్కి 2వ ఎక్కం గురించిన భయం. నాకు 2వ ఎక్కం రావట్లేదు కాదు. వాళ్ళ అక్క అంటుంది అన్నమాట, 5వ తరగతి చదువుతున్నప్పుడు, నీకు 2వ ఎక్కం రాదా అంతే. అంటే అర్థం అంటే దానికి భయం లేదు, ఎందుకని 5వ తరగతి వచ్చేసింది. 2వ తరగతిలో తను కూడా అలా భయపడిందే, కానీ 5వ తరగతికి వచ్చేసరికల్లా భయం లేదు. కనుక మన మీద దాడి చేసే ఈ భయపెట్టే ఆలోచనల్ని మనం దాటుకుంటూ వెళుతున్నప్పుడు అవి మనకి చిన్నగా అనిపిస్తుంది. సమస్యలు మనకు భయాన్ని కలిగజేస్తాయి. సమస్య అని మీకు అనిపించినప్పుడు అది మీకు భయం అవుతుంది. సమస్య ఎప్పుడవుతుంది? మీ శక్తికి మించితే సమస్య అవుతుంది. శక్తికి మించి ఉందనుకోండి, అప్పుడు అది సమస్య. నేను సాధించలేను, నాకు బలం లేదు, నాకు జ్ఞాపక శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు వివేచన లేదు. అంటే ఒక సమస్యల గురించి ముందు తెలుసుకోవాలి. అది సమస్య కాదా అనేది తెలియాలి ముందు మీకు. చాలాసార్లు కాని వాటిని కూడా మన సమస్యలుగా అనుకుంటాం. కరోనాలో ఎక్కువ మంది చచ్చిపోయింది కరోనా భక్తి కాదు, నాకు కరోనా వచ్చిందేమోనని. బాధ కంటే బాధను కూర్చున్న ఆలోచన మనిషిని ఎక్కువ కృంగదీస్తుంది. పరీక్షలు ఏం చేయవు, పరీక్షలు పోయి వేగంగా ఉంటుందా, నేను గుర్తుండే సైన్స్ करते प्लस खास करते हैं स्कोर 1 हम प्लस डांस करते हैं सीक्वेंस करते हैं हम प्लस पार्ट्स करते हैं सीक्वेंस करते हैं మర్చిపోతానేమో. సో నేను మర్చిపోతానేమో, నాకు గుర్తుండదేమో, అసలు నేను ఎలాగా వాటిని గుర్తు తెచ్చుకోవాలి, సో నేను చేయలేనేమో. అశక్తత మన జీవితాలలో శక్తికి మించి ఉంది అని అనిపించినప్పుడు మనం భయపడతాం. 2వది పరిస్థితులను బట్టి భయపడతాం. అంటే పరిస్థితులు మనకు అనుకూలంగా లేవనుకోండి, మనం భయపడతాం. పరిస్థితులు మనకు అలాంటి పరిస్థితుల్లో 10,000 ఇస్తానన్నారు. హైదరాబాద్లో 10,000కి ఎలా బతుకుతాం మనం? ఎలాగ అసలు జీవితం ఎలాగా? అక్కడ సిటీ బస్కి అయిపోతుంది కదా మనకు. అసలు ఎలాగా ఆ ట్రైన్కి పెట్రోల్ అవుతుంది కదా మనకి. ఎలా 10,000 ఎలా బతుకుతాం మనం? ఒక రకమైన భయం. పరిస్థితులు మనల్ని భయపడతాయి, అక్కడున్న పరిస్థితులు మనం భయపడతాయి. మన పూర్వ జ్ఞానం అంటే ఇంత క్రితం మీరు ఏదో దెబ్బతిన్నారు, అది గుర్తొస్తుంది అనమాట. మాటికి అది గుర్తొచ్చినప్పుడే మనం భయపడతాం. మీ పూర్వం ఉదాహరణ కంటే ప్రతి వ్యక్తి కూడా సెక్యూర్గా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒక చంటిబిడ్డ పాక్కుంటూ వెళ్ళి తెలియదు, చంటిబిడ్డకి ఆ స్థలము కాలము తెలియదు. చిన్న బిడ్డకి అంటే ఈ టైంలో పట్టుకోవాలని తెలియదు, బంతి వస్తే పడిపోయిన తర్వాత చీవేరు పెడుతుంది. కాలం తెలియదు, స్థలం కూడా తెలియదు, ఇంత దూరంలో ఉన్నామనేది తెలియదు అనమాట వాళ్ళకి. ఆ టైంలో టైం అండ్ స్పేస్ వాళ్ళకి తెలియదు. వాళ్ళ పిల్లలు అలా వెళితే అకస్మాత్తుగా వాళ్ళ తలకాయ గోడకు బందుకుంటే తప్పని తగులుతుంది. తగిలిన వెంటనే వాళ్ళకి అద్భుతమైన జ్ఞానం వస్తుంది. అక్కడ గోడ ఉందని కాదు, తనకు తలకాయ ఉందని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని. అది జ్ఞానం. ఆ జ్ఞానం తర్వాత మళ్ళీ కనుక అటువంటి వెళ్తున్నాను అనుకోండి, ఈసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ గోడ దగ్గరకు వస్తాగానే తలకాయ పక్క పెట్టి వెళ్తారనమాట. ఎందుకని? తనకున్న తలకాయని కాపాడుకోవాలని. అంటే మనకి పరిసరాలను బట్టి మనం ఎలా ఉండాలి అన్న విషయాల్ని దేవుడు ముందుగానే మనకి ఆ ప్రొటెక్ట్ లేకపోతే ఆ సెక్యూర్
ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడనమాట. మనం ఎలా ఉండాలి, ఎలాగ ప్రొటెక్ట్ చేసుకోవాలి మనల్ని మనం. అంటే ఈ ప్రొటెక్టర్స్లో అంటే ఏదైనా వచ్చినట్టు నేను చెయ్యాలి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే చేయి అందుకుంటుంది. ఏదైనా జరగబోతుంటే వెంటనే మనం చేయి అందుకుంటుంది. అది మనలోని సిస్టమ్. అలాగే ఆలోచన పరంగా కూడా ఎలా జవాబు ఇవ్వాలి దీనికి అని మనలో హైపోథీసిస్, మనలో ఊహా పరికల్పనలు చాలా ఉంటాయి అన్నమాట. అంచేత మన పూర్వ జ్ఞానం కొన్నిసార్లు అలా జరిగింది, మళ్ళీ అలా జరుగుతుందేమో, కొన్నిసార్లు కూడా అలాగే అర్థమైంది. కరెక్ట్గా నీట్ రాసే టైం కల్లా కరోనా వచ్చింది, ఈసారి కూడా మళ్ళీ కరోనా వస్తే మళ్ళీ నీట్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుందేమో. సో ఆ ఎక్స్పీరియన్స్ మనల్ని భయపెడతా ఉంటుంది అన్నమాట చాలాసార్లు. తర్వాత కొంతమంది యొక్క అంటే కొంతమందిని నువ్వంటే నువ్వు మేమ బుద్ధులు వచ్చినాయి నీకు, నువ్వంటే అలాంటి స్టిమ్యులేషన్స్ అంటే దాన్ని బట్టి రెస్పాన్స్ ఉంటుంది అనమాట. తెలుగు ఉద్దీపనలు, కరెక్ట్ వర్డ్, తెలుగు వర్డ్ ఉద్దీపనలు. ఇంగ్లీష్లో స్టిమ్యులేషన్స్ కరెక్ట్ వర్డ్, మనం రాసుకోవడానికి. అలా ఉద్దీపనల్ని మనం పనిచేస్తూ ఉంటాయి అనమాట. నేను అందుకే ముందు నుండే కొంతమంది టీచర్లు కూడా నువ్వేం చదవలేవు నాకు తెలుసు ముందే, అందుకని నేను గ్రేడ్ 1లో ఉంచా. అలా రోజెస్లో ఎందుకు పెట్టాను అనుకున్నాను, A++లో ఎందుకు పెట్టాను నేను, నువ్వు ఏడవలేవు కనుక. ఎందుకంటే ఆ న్యూనత నేను నిజంగా అనమాట చదవలేను అనమాట. టీచర్ కూడా అలాగంది. ఆ న్యూనతతోనే ఈ స్టిమ్యులేషన్స్ చాలా ఎక్కువ పనిచేస్తుంటాయి మనం. కొన్నిసార్లు సెల్ఫ్ కూడా మనమే అనుకుంటాం అనమాట. ఏదో ఒక దాంట్లో మార్కులు తక్కువ వచ్చినాయి, వెంటనే అక్కడ నుండి మనమే భయపడతాం. నెక్స్ట్ F2 కూడా అలాగే వస్తాయేమో, నెక్స్ట్ కూడా అలాగే ఉంటానేమో నేను. ఇంకొక ఈ స్టిమ్యులేషన్, సెల్ఫ్ స్టిమ్యులేషన్స్ ఉంటే ఇతరులు మనకి ఇచ్చిన అలాంటి స్టిమ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఉపాధ్యాయులు కూడా వాళ్ళలో ఉన్న అంతర్గతంగా దాగి ఉన్న సహజ సామర్థ్యాలు అంటారు, వాటిని యాప్టిట్యూడ్స్ అని పిలుస్తారు. సహజ సామర్థ్యాలను గుర్తించకపోతే ఇలాంటి స్టిమ్యులేషన్స్ ఇస్తారు వాళ్ళు. దాన్ని బట్టే రెస్పాన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ పదం గుర్తుంచుకోవాలి, స్టిమ్యులేషన్ బట్టే రెస్పాన్స్ ఉంటుంది. ఎస్ఆర్ థియరీ అనమాట. సో మనం అనే దాన్ని బట్టే ఆడ తయారవుతాడు. మనం వాళ్ళని బాగా రాస్తాం కానీ కొన్ని బాగా వస్తే 20 వస్తాయేమో, 12 వచ్చినాయి కదా చూడు, ఇది ఎంత దగ్గరికి వచ్చి కన్ఫ్యూజ్ అయ్యానండి, నిజంగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఆవు నియమానికి హున్స్ నియమానికి కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చింది, వీళ్ళని బట్టిగా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను అని మనమే నిజంగా కన్ఫ్యూజన్ గురయ్యాను నేను అని. సో భయం సాధారణంగా కొంతమంది పెట్టిన దాన్ని బట్టి వస్తుంది అన్నమాట. ఈ స్టిమ్యులేషన్స్ చిన్నప్పుడు బయట కూర్చొని ఉంటాడు, జాగ్రత్త బయటికి వెళ్ళకపోవాలి అంటే భయం ఎవరు పెడుతున్నారు, తల్లిదండ్రులు పెడతారు. బయట కూర్చోడు పెద్ద అయిన తర్వాత కూర్చోడు ఎక్కడ మమ్మీ అని అడిగితే జవాబు చెప్పలేము మనం నిజంగా. సో కూర్చోడు అనే భయం మనం పెడతాం. సో ఇలాంటి భయాలు పెట్టి పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటాం. సహజంగా మనం భయాన్ని మనమే పెడుతున్నాం. అసలు ఏదీ లేనప్పుడు మామూలుగా వెళ్ళిపోతుంటాడు. పాముల గురించి చాలా మనం వాట్సాప్లో చూస్తుంటాం, పిల్లలు పాములతో ఆడుకుంటూ ఉంటారు. పిల్లలు ఆ పాము గురించి దానికి సరైన అవగాహన లేదు కనుక. సో శక్తికి మించినప్పుడు, పరిస్థితులు మన మీద విషమంగా అనిపించినప్పుడు, పూర్వ జ్ఞానంలో మనం ఏదైనా దెబ్బతిని అలా ఉన్నప్పుడు, లేకపోతే ఉద్దీపనలు అలా కలిగినప్పుడు, తర్వాత కొన్నిసార్లు మనకున్న శారీరకమైన బలహీనతలు ఉంటాయి. కొన్ని బలహీనత కొంతమంది కొన్నిసార్లు నాకులాగా నేను అప్పుడు వ్యాధిగ్రస్తుండే, నేను ఎపిలిప్స్ వ్యాధితో బాధపడేవాడిని. సో నేను పరీక్ష కట్టాము, 10th క్లాస్ పరీక్ష కట్టాము క్లాసుల్లోనే చాలాసార్లు. సో మాస్టర్లే నన్ను ఆ రోజుల్లో ఇది ఎందుకురా, వీడి క్లాసులో ఎందుకురా, వీడు మాటికి పడిపోతుంటాడు, ఎందుకు ఇంటి చాకరీ చేయటం. మా హెడ్ మాస్టర్ నా మాట్లాడుకుంటున్నాను నాకు ఇంకా 9వ తరగతిలో, రోగిష్ణుడిని రిక్షా పడండి, ఇలాంటి వాడికి చాకరీ చేయడానికి మన పార్లర్లో ఉంటారా, శిఖామణి గారు చెప్పండిరా స్కూల్కి రావద్దని. సో హెడ్ మాస్టర్ అంటున్నప్పుడు మన జీవితం అసక్తి అవుతుంది. నేను ఎందుకు ఇలా బతుకుతున్నాను, నా జీవితం నేను ఏమీ రాయలేదు, నేను అటెంప్ట్ చేయలేదు. సో అలాగా 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి వచ్చాను, అదే ఫీర్, అదే భయం, అదే ఆందోళన. సో ఎగ్జామినేషన్ రాస్తున్నాను, హిందీ పరీక్ష జబ్బు వచ్చేసింది, నెక్స్ట్ లెక్కల పేపర్లు జబ్బు వచ్చేసింది, సైన్స్ పేపర్లు జబ్బు వచ్చేసింది. సో మన మీద దాడి చేస్తున్న ఒత్తిడి, మన మీద దాడి చేస్తున్న చెప్పాను నేను ఉద్దీపం, ఇవన్నీ నా జీవితంలో ఉన్న విషయాలే నేను నీకు చెబుతుంది.
చాలా మంది రావడం ఇంటికి సిక్కమండి దగ్గరికి అంత మంచి పిల్లలు రా రోగిష్ఠుడు కదా నేనే. ఎవరైనా ఉంటే ఫంక్షన్ ఏదైనా వస్తే మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అందరు రండి, మూడో వాడికి క్యారేజ్ పంపిద్దాంలే ఇక్కడే ఉండమనండి అంటున్నప్పుడు ఒక న్యూనత నాలో ఒక న్యూనత అంటే మనం సమాజానికి పనికిరాము, మనం ఒక రకమైన సమాజంలో మనం ఉండలేము, సమాజంలో మనం మనుగడ సాధించలేము. ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో ఇలాంటి కాంప్లెక్స్ అది కూడా ఒక కారణమే. ఇది ఫిజికల్ అదే కాంప్లెక్సెస్. కాంప్లెక్స్ అంటే అదొక మానసికమైన ప్రవృత్తి, మానసిక ప్రవృత్తి. ఆ మానసికమైన స్థితిగతుల్లో రకరకాల కాంప్లెక్స్ ఉంటాయి. ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రో కాంప్లెక్స్, సుపీరియర్ కాంప్లెక్స్, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, రకరకాల కాంప్లెక్స్ ఉంటాయి. ఈ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ నేను చేయలేను, నేను ఉండలేను, నేను ఎందుకు పనికిరాను, దేవుడు కూడా నన్ను అలా తయారు చేశాడు, నేను ఆయన హోప్లెస్. 40 లోపు ఐక్యూ ఉన్నావు అంటే 40 లోపు ఐక్యూ ఉన్నవాడిని ఏమంటారు? ఈడియట్ అంటే, ఒక బుద్ధిహీనుడు, ఒక బుద్ధిలేనుడు, సమాజానికి పనికిరానుడు అని అర్థం. గుంటూరులో ఒక ఆయన అలాగే అన్నాడు, మీ వాడు 40 లోపు ఐక్యూ అంటే ఆడి ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ 40 లోపు, అందుచేత ఎలాంటి వాడు సమాజానికి పనికిరాడు, ఆడి గుండీలు ఆడు పెట్టుకొని ఆడి తలాడు దూకొని ఆడి భోజనం ఆడు చేయటానికి తప్ప ఉపయోగపడరాను. మరి అలాంటి వాడు ఇప్పుడు ఎలా ఉపయోగపడ్డాడు? సో దీనికి ఉన్న మూలమైన కారణాంశాలు ఇట్లాంటి, ఇంకా మీరు చాలా కారణాలు కూడా చెప్పచ్చు ఎందుకు భయపడతాం అనేది. నేను చెప్పాను ఆకస్మిక పరిస్థితులు, ఇందాక నేను చెప్పాను ఆకస్మిక పరిస్థితులు అంటే అకస్మాత్తుగా ఏదో బాంబు వేలు, ఎవరో చచ్చిపోయారు విన్నారు మీరు, ఇలాంటప్పుడు ఎక్కడే భయం కలుగుతుంది. ఫస్ట్ పరీక్షలు బాగా చదివే మీరు పరీక్షలు 4 రోజులు వాయిదా చేశారు, అబ్బా చచ్చిపోతామా భయం, ఒక రకమైన భయం. ఆకస్మిక పరిస్థితులు కూడా మీకు భయాన్ని కలిగించవచ్చు. ఆకస్మిక పరిస్థితులు అక్కడ భయం ఎందుకు? అందులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి భయం ఎందుకు, ఎందుకు భయం ఎందుకు పడుతున్నారు మీరు అని అర్థం ఉంది. అసలు భయం ఎందుగా నేను జవాబు చెప్తాగా, అది 2 అర్థాలు ఉన్నాయి. భయం ఎందుకు పడుతున్నారు మీరు అంటే ఈ కారణాలు, ఈ కారణాలను బట్టి మనం ఇందులో నుండి ఎలా బయటపడగలం, వీటి నుండి వీటికి మనకి జవాబు ఉంటుంది, కానీ మనం జవాబు వెతుక్కోము. ఇప్పుడు నేను అదే చెప్పాను, నువ్వు భయపడాలా లేకపోతే నిర్భయంగా ఉండాలా అనేది నీ మానసిక స్థితి మీద ఆధారపడు, నీ పరిణతి మీద ఆధారపడు, నీవు అర్థం చేసుకునే విధానం మీద ఆధారపడు, నువ్వు దాన్ని గ్రహించే తీరును బట్టి ఆధారపడు, నువ్వు దాన్ని అంచనా వేసే విధానాన్ని బట్టి ఆధారపడు. అంతేకాకుండా నువ్వు దాన్ని జయించగలవన్న స్థిర నమ్మకాన్ని మీద ఆధారపడు నువ్వు అందులో ముందుకెళ్ళడం అని. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం భయపడటం అనేది చిన్నప్పటి నుండే మనకు నేర్పిస్తున్నారు కనుక భయం ఒక సామాన్యం, అసలు సాధారణంగానే భయపడతాం. చాలామంది సమాజంతో పొత్తుండో సామాజిక స్పృహ లేని వాళ్ళు ఎక్కువ భయపడతారు. ఇంట్లో బయటికి తీసుకెళ్ళారు. ఎప్పుడు కొంతమంది ఆడపిల్లల్ని ఇంట్లో మల్లెపూలాగా ముద్దబంతులాగా పెంచుతుంటారు. వాళ్ళు కొంచెం బజార్కి వెళ్తున్నాము, నేను వెళ్ళాను బజార్కి, అసలు ఇంటి ఎదురుకున్న కొట్టు దగ్గరికి వెళ్ళి కొడుగుట్లు తేలేరు. అర్థమైందంటే ఎందుకంత భయపడుతున్నారు? అలాగే సామాజిక స్పృహ లేదు అసలు. అలాంటి సామాజిక స్పృహ లేకపోవటం, అవేర్నెస్, దాని గురించిన సరైన అవగాహన లేకపోవటం వల్ల భయపడతారు. అంతే కదా. అందుకని భయాన్ని పోగొట్టడానికి కోసం నా పాపకి పిల్లంటే భయం, పిల్లంటే భయపడుతుంది. ఎలాగా పిల్లి భయాన్ని పోగొట్టాలి అని మా తమ్ముడిని అడిగాను, పీటరు పిల్లంటే భయపడుతుంది తెలిసి ఏం చేయాలని. మన ఇంటి చుట్టూ ఉన్న పిల్లలని తెలిసి అనిపిద్దామని. అది సరైన జవాబు కాదని అర్థమవుతుంది మనకి. ఎందుకని ఇంటి చుట్టూ ఉన్న పిల్లలు చదివితే ఇంకో చోటుకి వెళ్తే అక్కడ పిల్లి కనపడదండి, గుండా శించిపోద్ది మళ్ళీ. అది ఎలాగ మా చెల్లిని అడిగా, చెల్లి పిల్లంటే భయపడుతున్నానంటే పిల్లి కనపడినప్పుడు కళ్ళు మూసేద్దాం, ఎప్పుడు ఉంటాం దాని వెనకాల పిల్లి కనపడుతుందని ఉన్నాం కదా. అది కూడా సరైన జవాబు కాదు. మరి ఎలాగా పిల్లంటే భయపడుతుంది? మానసిక శాస్త్రం ఏం చెప్పిందంటే, దేనికి భయపడుతున్నామో దానిని మీరు అలవాటు చేయండి అని ఉంది.
ఏదైతే భయపడుతున్నావో దాన్ని అలవాటు చేయటమే భయం పోవడానికి కోసం. రైట్. అంటే పిల్లిని ఇప్పుడు అలవాటు చేయాలి. ఎలాగ అలవాటు చేయాలి? సింపుల్ టు కాంప్లెక్స్. మనం రైట్, భయం అర్థమైంది మనకి. భయం ఒక సమస్యగా తీసుకుంటున్నాం మనం. అంటే నేను ఆలోచించి పిల్లిని మనం ఇప్పుడు అలవాటు చేయాలి. ఎలా అలవాటు చేయాలంటే మళ్ళీ సింపుల్ టు కాంప్లెక్స్ అనమాట. సామాన్య నుండి, సామాన్య స్థితి నుండి కాంప్లెక్స్, సంక్లిష్ట స్థితి వరకు. సింపుల్ టు కాంప్లెక్స్. అప్పుడు ఏం చేశానంటే 100 బొమ్మలు ఉన్న టామ్ అండ్ జెర్రీ బుక్ తీసుకొచ్చాను. నాకు ప్రతిరోజు రంగులు వేయాలన్నమాట. పాప కలర్ పెన్సిల్స్ తెచ్చి ప్రతిరోజు దేనికి రంగు వేయాలి? పిల్లి బొమ్మకే ప్రతిరోజు వేయాలి. అలా 50 బొమ్మలు చక్కగా వేసేసింది 2 రోజులు. ఆ తర్వాత ఏలూరు జడ్పీ దగ్గర, జిల్లా పరిషత్ దగ్గర రోడ్డు పక్కన ఇలాంటి తలకాయలు ఊపే పిల్లి బొమ్మలు, తలకాయ ఊపే అలాంటి 3 సెట్లు తీసుకొచ్చా. బెడ్రూమ్లో ఒక సెట్, ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే అన్నమాట పిల్లి. అది డైనింగ్ దగ్గర, అలా బెడ్రూమ్లో 3 సెట్లు. వీళ్ళు కొడుకుంటే పిల్లి ఎలా అనుకుంటుంది అనమాట. ప్రతిరోజు అంటే అలవాటు చేస్తున్నాను పిల్లిని. ఆ తర్వాత కాయిన్ వేస్తే పిల్లి వచ్చి ఇలా లాక్కుంటుంది అనమాట. ఒక బొమ్మ పప్పీ హౌస్ ఒకటి ఉంటుంది, పిల్లి ఉంటుంది అనమాట. 1 రూపీ కాయిన్ దాని మీద పెడితే పిల్లి వచ్చి లాక్కుంటుంది లోపలికి. అలాగే డబ్బులు అందులో ఏమా అందుకోసం కాయిన్స్ ఇచ్చేవాడిని అనమాట. ఎందుకని పిల్లిని అలవాటు చేయడానికి కోసం. రైట్. అదైన తర్వాత నొక్కితే మ్యావ్ అనే పిల్లి, చిన్న బొమ్మ. ఆ తర్వాత మీరు మాట్లాడితే అది మాట్లాడుతుంటుంది కదా, టామ్ అనే ఒక బొమ్మ ఉంటుంది, టాకింగ్ టామ్, అది కొన్నా. ఆ తర్వాత 4వ నెల వస్తుంది ఇక డైరెక్ట్ పిల్లి పిల్ల. నెక్స్ట్ పిల్లితోనే సహవాసం. సో ఎలా అలవాటైంది? పరీక్షలు అంటే భయపడుతున్న వాళ్ళకి ఎక్కువ పరీక్షలు పెట్టాలి. అమ్మ బాబోయ్ అన్నారు మీరు. అందుకే అన్నాను నేను సింపుల్ టు కాంప్లెక్స్. చక్కగా సింపుల్ టెస్ట్ పెట్టాలి. 24 వచ్చింది నాకు. దట్ ఈస్ ద రీఇన్ఫోర్స్మెంట్. గురి చేయాలి మన వాళ్ళని. రీఇన్ఫోర్స్మెంట్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో పునరుద్ధరణ. పునరుద్ధరణ అంటే ఏంటంటే ఒక విషయంలో మీరు సక్సెస్ అయిన వెంటనే రెండవ విషయానికి ఈ సక్సెస్ దోహదం అవుతుంది. ఒక విషయం సక్సెస్ వెరీ గుడ్ రా అన్న, ఈ వెరీ గుడ్ చూసారా, ఈ వెరీ గుడ్ అన్ని 2వ ఎగ్జామ్కి రెడీ చేస్తారు. బాగా చేశారు, 20 మార్కులు కన్ను తీసుకుంటారు. వెరీ గుడ్. ఈ బహుమానం, ఈ ఎప్రిషియేషన్, ఈ ప్రోత్సాహం, ఈ తట్టిన చెయ్యి అని ముద్దు పెట్టుకున్న తీరు, ఆయనకి సెకండ్ ఇచ్చిన విధానం, ఇవన్నీ రీఇన్ఫోర్స్మెంట్. సో మనకి ఇలాంటి రీఇన్ఫోర్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఇలా ప్రోత్సహించే మాటలు ఉండాలి, అలాంటి గైడెన్స్ ఉండాలి. అప్పుడు మనలో కార్యోన్ముఖ స్థితి పెరుగుతుంటుంది అన్నమాట. సో మనం అలా స్లోగా అలవాటు చేయాలి. సైకిల్ మీకు అందరికీ తప్పవచ్చు. మ్యాక్సిమం సైకిల్ టైంలో పడిపోకుండా సైకిల్ నేర్చుకునేవాడు ఎవడో ఏదో ఒక టైంలో ఎక్కబోయి పడిపోవటమో, తుక్కేస్తాను కానీ దిగటం చేత కాదు. ఎక్కడ దిగాలో తెలియదు, ఎందుకంటే పైకి ఉంటాం మనం. ఈ పెడలు నొక్కితే మళ్ళీ ఈ పెడలు అందదే ఎందులా అంటానికి లేదు. ఎలా దిగుతాం మనం? దిగాలంటే మళ్ళీ వచ్చి అరుగు దగ్గరకు వచ్చి బ్రేక్ వేసి అరుగు మీద కాలేసి కదా, దిగటం ఎలాగో తెలియదు. అలాంటి దిగటం ఎలాగో తెలియనప్పుడు, ఎక్కడం ఎలాగో తెలియక పెడల మీద కాలేసి లోపల పడిపోతాం మనం. బండి మీద కూర్చొని స్టార్ట్ చేసి కాలు తీసే లోపల బండి వెళ్ళిపోతుంటుంది కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. అది ఒకసారి, 2 సార్లు, లేదు 3 సార్లు, 4వ సారి ఏమవుతుంది? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మనిషి పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రాక్టీస్ అవసరం.
సో ఆ పిల్లి భయం పోవటం కోసం నేను ప్రాక్టీస్ ఇచ్చాను అని అంతా. ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ బెటర్ దాన్ గెలన్స్ ఆఫ్ థియరీ. చెంచాడు ఆచరణ మొదలు పెడితే సాల్వ్. ఎంత థియరీ అప్పు చెప్పావు నువ్వు అనేది కాదు ముఖ్యం. కనుక నీ థియరీ కంటే ప్రాక్టికల్ స్టార్ట్ చేయాలి. భయపడుతూ అలాగే ఉండకూడదు. చెప్పాను నేను, భయం అనేది నీకు ఒక సమస్య. భయపడటం అనేది నీకు సమస్యను తీసుకొస్తుందని. కనుక ఆ సమస్య మీరు హైపర్ టెన్షన్కి గురైనప్పుడు మెమరీ బ్లాక్ అవుతుంది అనమాట. మీరు ఒత్తిడికి గురయ్యారు అనుకోండి, ఈ సమస్య మీకు భయాన్ని కలుగజేస్తే, అది మీరు సమస్య అనుకున్నారు, అది మీకు భయం కలిగజేస్తే, భయం మీ మనసు మీద ఒత్తిడి తీసుకొస్తుంది. టెన్షన్, ఈ టెన్షన్ మెమరీని లాస్ చేస్తుంది. టెన్షన్లో మీరు రాయలేదు, టెన్షన్లో మీకు అసలు గుర్తు రాదు. అసలు గబగబా పరిగెత్తుకొస్తారండి, పరిగెత్తుకొచ్చినప్పుడు పని ఏమన్నా కాలేజీకి వెళ్ళిపోయారా, సెకండ్ బెల్ అక్కడ కొడతా ఉంటుంటే వెంటనే ఏంటి అక్కడ చదివేది, ఇక్కడ చదువుకుంటా అంటారు. అక్కడికి వెళ్ళిన కంగారు రాకూడదండి, కూర్చో ఎంత నెంబర్ 213 అక్కడ, ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి అయిపోయింది, మొత్తం పోయింది. సో మీరు టెన్షన్గా ఎప్పుడైతే ఒత్తిడి గురయ్యారో మెమరీ ఉంటుంది, మెమరీ క్లోజ్. అందుకని పరీక్షల్లో చాలా మంది చూస్తాం, మేము కూర్చుంటారు, వచ్చి కూర్చుంటారు, చాలాసేపు దాకా ఎలాగలా అంటుంటారు, ఏం గుర్తురాడు. ప్రశాంతంగా ఒక 5-6 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మెల్లగా, ఎందుకంటే టెన్షన్ అన్నమాట. టెన్షన్ రాదు. టెన్షన్ ఎందుకు వస్తుంది? భయపడినారు. భయం ఎందుకంటే అది మీరు సమస్య అనుకున్నారు కనుక. మీకు అది సమస్య అని అనిపించినప్పుడే భయం. ఆ భయం మీ మీద ఒత్తిడి, ఆ ఒత్తిడి మీ యొక్క మెమరీ మీద బ్లాక్ చేస్తుంది. మెమరీ అంచేత మీరు ఎందుకు మర్చిపోతున్నారు? నాకు అసలు గుర్తుంట్లా, అన్నీ గుర్తుంటాయి. సీరియల్ చెప్పమంటే ఒక సినిమా ఏం జరిగింది అని అంటే ఎంత జరిగింది అనుకున్నావు, నేను అడుగుతున్నానా, అరగంట చెప్తారు. మరి అది ఎలా గుర్తున్నాయి? అద్భుతమైన బ్రెయిన్ ఉంటుంది. కానీ ఆ బ్రెయిన్ని మీరే, నేను చదవలేను, నేను రాయలేను, నేను చూడలేను, నేను అలాగా ప్రాక్టీస్ చేయలేను, మిమ్మల్ని మీరే నష్టపరుచుకునే పరిస్థితి అది. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం, రైట్? మరొక విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు భయానికి మూలాలు తెలుసుకున్నాం, భయం పోగొట్టుకునే స్థితిని గురించి కూడా మనం తెలుసుకున్నాం. దాన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అలా ప్రాక్టీస్ చేయటాన్ని బట్టి భయం సమస్యగా మారుతుంది. చాలా మందికి మాటికి అదే గుర్తొస్తుంది అనమాట. ఏది నువ్వు భయపడరావో అది ఎక్కువసార్లు మీ కళ్ళ ముందు కనబడుతుంది. అప్పు తీర్చాలి అనుకోండి, అదొక సమస్య అయిపోయింది మీకు. ఇంకా 20 రోజులుగా, ఇంకా 20 రోజులు అంటే గుండె భయపడుతుంటావు నువ్వు. ఎందుకని 20 రోజులు అయిపోతాయి, తర్వాత ఏం చేయాలి నువ్వు అంటే, ఒక సమస్య దాని నుండి విడుదల మనం ఎలా పొందాలనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కొన్ని విషయాల్ని నేను మీకు చెప్తాను. సరే, జాగ్రత్తగా గమనించండి. సమస్య ఎప్పుడూ సమస్య తన స్వరూపాన్ని మార్చుకోదు. సమస్య ఎప్పుడు సమస్య ఒక గుండు సూది అనుకోండి. ఉదాహరణకి సమస్య ఒక గుండు సూది అయితే, గుండు సూది తన స్వభావాన్ని మార్చుకోదు. ఎప్పుడు గుండు సూది అది కదా. మనమే సమస్య చిన్నదైతే బాగుండు అనుకుంటాం. సమస్య ఎప్పుడూ చిన్నదవదు. సమస్య ఒక గుండు సూది అయితే, గుండు సూదిని చీమకు గుచ్చారు అనుకోండి, చీమ ఏమైపోద్ది? చచ్చిపోద్ది. అదే గుండు సూదిని ఏనుగు గుచ్చారు అనుకోండి, ఇలా కూడా అందం. ఎందుకని? అర్థమైంది కదా మీకు. మీరు చీమల్లా ఉంటే సమస్యలు మిమ్మల్ని చంపేస్తాయి. ఏనుగుల్లాగా ఎదిగితే కనీసం మీరు అదొక సమస్య, అదొక సవట బ్రహ్మాండమా, కొంచెం కష్టపడితే ఈజీ అంటారు మీరే. అంటే ఇదే గుండు సూది చీమను చంపుతుంది, ఏనుగుని చలనం లేకుండా చేస్తుంది.
సమస్య చిన్నదవలా ఇక్కడ మీరు తెలుసుకోవాలి. మనం పెద్దోళ్ళే, మనం ఎదిగాం. ఎదుగుల్లాగా ఎదిగితే ఎదుగులాగా ఎదగకుండా నా సైజు గురించి కాదు మాట్లాడేది ఇక్కడ. అపార్థం చేసుకోవద్దు. మానసికంగా మానసిక పరిపుష్టి, మానసికంగా మీరు ఉన్నారనుకోండి భయపడమ్మా, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మానసికంగా ఎదగాలి మనం, అంతే. అందుకోసం ఈ క్లాసు. ఎందుకంటే నేను మీ ప్రశ్నలకి సమాధానాలు మీ కోణంలో మీరు చెప్పుకోవచ్చు, సమస్యలకి సమాధానం. ఎందుకంటే ఎలాంటి సమస్యలు అనుభవిస్తున్నారు అనేది మీ వ్యక్తిగత జీవితానికి. అది ఇప్పుడు ఎవరో ఒక ఆమె వచ్చి పొద్దున్నే తన కుటుంబ సమస్య చెప్తుంది మా నాన్నగారికి. మా నాన్నగారు అంటున్నారు, అది పెద్ద సమస్య అంటమ్మా అన్నగారు. 80 సంవత్సరాలు ఉన్న ఆయనకి అది పెద్ద సమస్య కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకే అది పెద్ద సమస్య. మీకు అర్థమైందా? ఎదిగే కొలది సమస్య చిన్నదిగా కనిపిస్తుంది, అనిపిస్తుంది. అలా మానసికంగా మీరు కూడా ఎదిగితే సమస్య సమస్య కాదు. మీరు ఎదిగితే సమస్య సమస్య కాదు. మీరు ఎదగకుండా అలా ఉంటుంది. అందుకని గుర్తుపెట్టుకోవాలి, చీమ గుండు సూదిని చంపుతుంది, అదే గుండు సూది ఏనుగుని ఏం చేయదు. చీమల లాంటి చిన్న చిన్న మనసుతో అలాగే ఉంటే మీరు ఎప్పుడు చంపబడతానే ఉంటారు, ప్రతి మాటకి బాధపడుతూనే ఉంటారు, ప్రతి మాట మిమ్మల్ని గాయపరుస్తూనే ఉంటుంది. అది ఇంట్లో కావచ్చు, పక్క వాళ్ళతో కావచ్చు, తోట వాళ్ళతో కావచ్చు, ఎవరైనా ఎదిగితే ఏముండదు.